ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అంబేద్కర్ విగ్రహ సెంటర్ నందు బీఆర్ఎస్ పార్టీ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత అక్రమ అరెస్టును ఖండిస్తూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశానుసారం సత్తుపల్లిలో బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో భారీ నిరసన చేశారు. ప్రత్యర్థులను ప్రజాక్షేత్రంలో ఎదుర్కొనలేని పిరికితనం తప్పుడు కేసుల పంచా విసురుతున్నారంటూ సత్తుపల్లిలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఆదేశానుసారం బీఆర్ఎస్ శ్రేణులు భారీ నిరసన చేపట్టారు. సత్తుపల్లిలోని బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఎన్నికల ముందర ఈడీని ఉసగొలిపిన బీజేపీ ప్రభుత్వం మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ నిరసనలు చేశారు. బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్ కేసీఆర్ ని లక్ష్యంగా చేసుకుని రాజకీయంగా ఇరుకున పెట్టాలనే ఉద్దేశంతో కవితను అరెస్ట్ చేశారని విమర్శించారు. ఇంతకుముందు కూడా ఎంక్వైరీ జరిగింది. జరిగిన ప్రతిసారి వాళ్ళు చెప్పేది ఈడీ చెప్పింది, సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మేము అరెస్ట్ చేయబోదు అని చెప్పి మరి నిర్బంధంగా ఏమీ ముందు నోటీసు కూడా ఇవ్వకుండా మరి 5 గంటల 20 నిమిషాలకు అక్రమంగా అరెస్ట్ చేశారు. ఇది తీవ్రమైనటువంటి మరి ఒక రకమైన రాజకీయ ఉద్దేశంతో కూడుకున్న చర్య తప్ప ఇది ఏదన్నా ఉండే మాట అయితే మనకి ఉన్నటువంటి చట్టపరంగా పోతే ఇబ్బంది లేదు. కానీ చట్టపరంగా పోకుండా ఒక రకమైన దురుద్దేశంతో రాజకీయ కక్షతో చేశారు ఈ అరెస్ట్. దీన్ని అందరూ కూడా మరి యావత్ సమాజం కూడా ఖండించాలి. దీన్ని ఎందుకంటే వాళ్ళు రేపు ఇంకొకటి అవుతారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎంతవరకు కూడా ఏదైనా చట్టపరంగా ఉంటే చర్యలు తీసుకోవడం తప్పలేదు. కానీ ఏమీ అభియోగం మోపకోకుండా ఏమీ లేకోకుండా అక్రమంగా అరెస్ట్ చేయడానికి దీన్ని తీవ్రంగా తెలంగాణ ప్రజలు ఖండిస్తా ఉన్నారు. జై తెలంగాణ. అదేవిధంగా బనాయించకుండా ఏమీ లేకుండా కోర్టు తీర్పిచ్చిన తర్వాత గంటలోనే వచ్చి ఢిల్లీ నుంచి వచ్చి మరి 10 మంది అరెస్ట్ తీసుకొని వెళ్తాం. అంటే టీఆర్ఎస్ పార్టీ తరఫున అదేవిధంగా మా సండ్ర వెంకట వీరయ్య గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కేసీఆర్ గారు, కేటీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చెందిందో అందరికీ తెలుసు. దాంట్లో భాగంగా ఏమన్నా తప్పులు జరిగి ఉంటే 100% విచారణకు అందరూ సిద్ధమే. అదేవిధంగా కవిత గారి మీద ఎటువంటి అభియోగాలు లేకుండా వాళ్ళు ఏదో చెప్పిన లిక్కర్ స్కామ్లు అన్నీ చెప్పారు. వాటిని నిరూపితం కాకుండానే అరెస్ట్ చేసి తీసుకెళ్ళటం అంటే